పేజెస్ ఈ టైంని ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలో నేను కొన్ని టిప్స్ ఇస్తున్నానండి. అందులో ఈ కాన్‌బాన్ మెథడ్ అనేది ఒకటి. అది మీ ప్రోగ్రెస్ ఎప్పుడైతే మీకు కనిపిస్తుందో మోటివేషన్ అనేది మీకు ఆటోమేటిక్‌గా వస్తుంది. చదువుతున్నావు కానీ కంప్లీట్ చేసావో లేదో నీకే తెలియట్లేదా? చాలా మంది టీనేజర్స్ చాలా మంది టీనేజర్స్ ఒక మిస్టేక్ చేస్తారు. చేయాల్సిన పనుల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారండి. అంటే కానీ పూర్తి చేసిన పనులు ఏవైతే ఉంటాయో చూడండి, వాటిని అసలు చూడరింక. అందుకే ఈ కాన్‌బాన్ బోర్డ్ మెథడ్ అనేది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఒక వైట్ బోర్డ్ అయినా, లేదంటే ఒక నోట్‌బుక్ పేజ్ అయినా 3 కాలమ్స్ పెట్టుకోండి. ఇక్కడ టు డూ, నెక్స్ట్ డూయింగ్, నెక్స్ట్ డన్. అంటే మీరు టు డూలో చేయాల్సిన పనుల లిస్ట్ ఏవైతే ఉన్నాయో అవి రాసుకోండి. డూయింగ్‌లో ఇప్పుడు చేస్తున్న ప్రెజెంట్ పనేంటో మీరు రాసుకోండి. డన్‌లో ఆల్రెడీ చేసి కంప్లీట్ అయిన పనులుంటాయి కదా! అవి మెన్షన్ చేసుకోండి. ప్రతి పని పూర్తయ్యాక వాటన్నిటిని కూడా డన్ అనే కాలంలోకి మార్చుకోండి. ఈ చిన్న మార్పు మీ బ్రెయిన్‌కి ఒక మెసేజ్ ఇస్తూ ఉంటుంది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో. నేను జస్ట్ ఇప్పుడు ఈ బోర్డ్ తయారు చేసుకోవటం వల్ల ప్రెజెంట్ నా పనులు నేను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను అని మీకే అనిపిస్తుంది. అది మీ యొక్క మోటివేషన్‌ని పెంచుతుంది. నెక్స్ట్ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేస్తుంది. మళ్ళీ చదవాలనే ఆసక్తి కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది. ప్రోగ్రెస్ కనిపిస్తేనే ఎవ్వరికైనా సరే లైఫ్‌లో మనం చేసే పనుల్లో ప్రోగ్రెస్ కనిపిస్తేనే మోటివేషన్ అనేది వస్తుందండి. మళ్ళీ చేయాలి అనే మోటివేషన్ వస్తుంది. మోటివేషన్ కోసం ఎదురు చూడకుండా మన ప్రోగ్రెస్‌ని విజిబుల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈరోజు ఒక చిన్న కాన్‌బాన్ బోర్డు ఈరోజే తయారు చేసుకొని ఈ నేను